హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆనియన్ పకోడీ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కల్లెమాకు, ఒక 2 కప్పుల శనగపిండి, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెము కచ్చాపిచ్చా దంచిన ధనియాలు, జీలకర్ర. ఇలా ముందుగానే ఆనియన్ బాగా ఇంట్లోకి వెళ్ళి కొంచెం రసం ఇట్లా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసే అవసరం ఏముండదు. మరి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం ధనియాలు, స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత శనగపిండి వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పకోడీ మంచిగా కరకరలాడేలా వస్తుంది. సేమ్ బేకరీలలో, హోటళ్ళల్లో ఉండేటట్టే వస్తుంది. చేసి చూపిస్తాను మీకు. వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఇది పిండి మెత్తగా అవుతుంది కాబట్టి ముందే పెట్టుకోవాలి. పిండి తడిపేటప్పుడే ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పకోడీ చేసుకోవాలి. ఎప్పుడైనా పకోడీ లావు వేయొద్దు. లావు వేస్తే లోపల పిండి ఉడకది. చిన్న చిన్నగా వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది పకోడీ. వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. ఎంత ఈజీ అయిన రెసిపీ, ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు. 10 నిమిషాలలో రెడీ అవుతుంది. వేడివేడిగా కాఫీ తాగుతూ పకోడీ తినొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా 10 నిమిషాలలో రెడీ చేయొచ్చు. ఎంతో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా చాలా బాగుంది. లోపల కూడా ఇక ఎంత బాగా ఉడికింది, కరకరలాడుతుంది పకోడీ. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.